హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డార్జిలింగ్ జాహ్నవి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే వంట చేసుకుంటూ మీకు కొన్ని సేవింగ్ టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. వంట ఏమనుకుంటున్నారా? చేపలు లేని ఫిష్ పుల్స్ తయారు చేస్తున్నాను. మీరు కూడా అది ఎలాగో చూసి నేర్చుకోండి. ఈ టమాటా పులుసు అయితే ఫిష్ లేకపోయినా ఆ టేస్ట్ని అయితే చాలా ఇస్తుంది. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తుంటాను. అప్పుడప్పుడు మనకి తినాలనిపించింది అనుకోండి, ఆ రోజు ఏదో మనం తినకూడని రోజు పడిందంటే ఇలా తయారు చేసుకుంటే ఇంకా ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. నేనైతే ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తానో చెప్పుకుంటూ సేవింగ్స్ ఎలా చేసుకోవాలని కొంతమంది అడిగారు. దానికోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. హంగారులో ఒకటి వెలిగించిపోయి ఒకటి వెలిగించేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ టమాటాలు అయితే ఇలా పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ ఇలా వేసుకొని దగ్గర తీసుకో. కొంచెం అంతా అందులో పసుపు వేసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇందులోనే వేసేసుకోవాలి. మనం ఎలానో టమాటాలు మిక్సీ చేస్తాం కాబట్టి ఇందులో వేసుకుంటే కొంచెం పులుపునిస్తుంది. మనకి మెయిన్ చేపల పులుసుకి కావాల్సింది చింతపండు చేపలు ఉన్నాయంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇక్కడ చేపలు లేకుండా మనము టమాటాలు చింతపండు వేసి ముందు బాగా వాటిని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని అది చల్లార్చుకునేక మిక్సీ పట్టేసి అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ టమాటా పులుసులోకి నేను దొండకాయ ఫ్రై అయితే చేయబోతున్నాను. ఈ చేపల పులుసుకి దొండకాయ ఫ్రై. ఈ దొండకాయల్లోనైతే బాగా మట్టి ఉంటుంది కదా, దీన్ని చాలాసేపు ఒక 2 hours నుంచి నేను నానబెట్టేసి ఇందులో వాటర్లో పెట్టేసి ఉంచాను అనమాట. మొత్తం ఈ మట్టి అంతా ఈజీగా మనకి ఈ చిన్న చిన్న బ్లాక్గా ఉంటాయి, ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మీ దొండకాయ ఫ్రై నేనైతే చిన్న చిన్న పీసులుగా లాంగ్గా కట్ చేసుకుంటున్నాను. ఫ్రైకి అయితే ఇలాగా అందరూ చేసుకునే విధంగా. కొంతమంది రౌండ్ చక్రాల్లాగా కట్ చేసుకుంటారు, కొంతమంది ఇలాగను కట్ చేసుకుంటారు. రౌండ్ చక్రాల కంటే ఇలా లాంగ్లో కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువగా ఇలా కొంచెం టేస్ట్ అనిపిస్తుంది. అదేంటో రౌండ్గా కట్ చేసుకుంటే మాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు. అందుకే ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. రౌండ్గా కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది కటింగ్ అంతాను, ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. కానీ టేస్ట్ అయితే రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరైతే కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉంటుందో. మనకి కామెంట్స్లో అయితే చాలామంది మంచిగా కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది సేవింగ్ టిప్స్ కావాలని అడుగుతున్నారు. నేనైతే సేవింగ్స్ ఎలా చేసుకుంటానంటే ఒక్కొక్కరు ఒక విధానంగా చేసుకుంటారంటే నేనైతే ఒక్కొక్కసారి ఒకలా చేసుకుంటాను. కొన్నిసార్లు అపార్ట్మెంట్లో అయితే కిట్టి పార్టీ అని అవుతుంటుంది కదా, అందులో సేవింగ్ చేసుకుంటాను. అలా సేవింగ్ చేసుకోగా వచ్చిన దాంతో ఏదో ఒక చిన్న ఐటమ్, ఎందుకంటే మనం సేవింగ్ చేసుకున్నది ఇంటి కింద ఖర్చు పెట్టేసాం అనుకోండి, మనకి ఆ సేవింగ్ చేసుకునే ఒక ఇదే ప్రాఫిటే ఉండదు అనమాట. చేసుకున్నదే మనం ఏదైనా ఒక వస్తువుగా అలా సేవింగ్ చేసుకున్నాం అనుకోండి, ఓకే మనము ఇలా కిట్టి పార్టీలోన మనము సేవింగ్ చేసుకున్నాము, ఇక ఇంత అమౌంట్ వచ్చింది, మనం దాంతో ఒక వస్తువు కొనుక్కుంటే మనకి ఏదైనా దానికి గుర్తుగా ఉంటుంది. ఫస్ట్ కిట్టి రోజు ఇలా వచ్చింది, ఇంకో కిట్టీలో ఇలా వచ్చింది, సెకండ్ కిటీ టైంలో ఎలా వచ్చిందని ఇలాగా మ్యాక్సిమం నేనైతే గోల్డే కొనుక్కుంటానండి. ఎందుకంటే గోల్డ్ అన్నిటికంటే ఫస్ట్ వాల్యుబుల్ అయినది గోల్డ్. ఎందుకంటే వేసుకోవడానికి ధరించుకోవడానికి కాదండి, ఆపదలో మనకి మెయిన్ కాపాడేది అయితే మాత్రం నేను 100%గా చెప్తున్నాను గోల్డేని. ఎందుకంటే నాకు అలా హెల్ప్ఫుల్ అయ్యింది కాబట్టి నేను కొన్ని సంవత్సరాలుగా 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేశానండి గోల్డ్. ఒకప్పుడైతే గోల్డ్ తక్కువ రేట్లో ఉండేది. 1000 రూపాయలకి మాకు ఇక్కడ బాలాజీలోనే నేను కొంటానని చెప్పాను కదా, నేను 12 నెలలు మనము 1000 రూపీస్ చొప్పున మనం పెట్టుకున్నాం అనుకోండి, అది వాళ్ళు ఒక మంత్ ఎక్స్ట్రా 1000 రూపీస్ వేసి ఇస్తారు. మనకి ఆ 13,000కి 12,000కి ఎంత వచ్చిందో దానికి విఏ అండ్
మేకింగ్ ఛార్జెస్ అయితే తీసుకోరు. ఆ నెక్స్ట్ మనం ఎక్స్ట్రా పడిన గోల్డ్కి అయితే వాళ్ళు వేస్తారండి. ఇలా ఏవో చిన్న చిన్న ఇయర్ రింగ్స్, చిన్న చిన్న చైన్స్, రింగ్స్, వాట్ ఎవర్ ఏదైనా మనము అలాగా సేవింగ్ అయితే చేసుకోవచ్చు. నేను అలానే చాలా మటుకు నేను గోల్డ్ కొనుక్కున్నది అయితే ఇలాగా మా గోల్డ్ స్కీమ్ కట్టుకునే చేసుకున్నానండి. గోల్డ్ స్కీమ్ మనం కట్టుకున్నాం అనుకోండి కొంత అమౌంట్ వస్తుంది. అలానే మనము ఇప్పుడు ఇది అపార్ట్మెంట్లో కిట్టి వచ్చింది అనుకోండి, దీనికి అది యాడ్ చేసుకుంటే ఒక వస్తువు మనం పర్టికులర్గా ఇంత అమౌంట్ పట్టుకెళ్ళి మనం గోల్డ్ కొంటామంటే ఈ రోజుల్లోనే ఒట్టి మాట అండి నాకు తెలిసి. ఎందుకంటే మనము ఇంత సొమ్ములు పట్టుకొని వెళ్ళినా మనకి కావలసిన వస్తువు మనం అనుకున్న వస్తువు అయితే రాదండి. మనం ఆడవాళ్ళం కదా, సహజంగా చిన్న చిన్న వస్తువులతో సాటిస్ఫై అవుతాం అనుకోండి. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ఓ ఇది కావాలి ఇది కావాలని. మనం పెద్ద పెద్ద అమౌంట్లు అయితే పట్టుకు వెళ్ళి ఈ రోజులు ఈ సిచ్యువేషన్లో ఈ గోల్డ్ ప్రైస్లో మనం పెద్ద పెద్ద అమౌంట్స్ అయితే కొనుక్కునే స్థితి అయితే ఇప్పుడు లేదండి. అందుకనే మనం ఎంతో కొంత 1000 నుంచి స్టార్టింగ్ అవుతుంది కాబట్టి మనకి ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు కనీసం ఒక ఇయర్ రింగ్స్ అయినా వచ్చేటట్టు అవుతుంది. అలానే ఇలా కిట్టి వేసుకొని వాటితో పాటు యాడ్ చేసుకొని, నాకైతే ఇలా కిట్టి రాగానే మాత్రం ఇలా వచ్చింది అనగానే నెక్స్ట్ మంత్ మనకి ఇస్తారు కదా, ఈ లోపు వెళ్ళి ఒకటైతే బుకింగ్ చేసేసుకుంటాను ఆల్రెడీ. ఎందుకంటే గోల్డ్ తగ్గొచ్చు పెరగొచ్చు అది మనకు తెలియదు కదా, పెరుగుతూనే ఉంది కానీ మనకైతే తగ్గుతుందని అయితే ఇప్పటికీ టాక్ అయితే రావటం లేదు. అలా 80 అవుతుంది అన్నారు, ఇప్పుడు 80+ అవుతుంది, ఇప్పుడు 1 lakh వెళ్తుంది అంటున్నారు. అలా అవుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో అయితే మనం కొనుక్కోలేము. నేనైతే ఆల్మోస్ట్ అన్ని వరకు ఇలా గోల్డ్ స్కీమ్ ద్వారానే నేనైతే గోల్డ్ ఆల్మోస్ట్ కూడబెట్టుకున్నానండి. మధ్య మధ్యలో మా మదర్ నాకు కొన్ని ఐటమ్స్ అయితే ప్రజెంట్ చేస్తారు బర్త్డేకి అలా కొన్ని అయితే సైడ్ అయినాయి. నా మట్టుగా నేనైతే సేవ్ చేసుకొని కొనుక్కున్నవి అయితే ఇలా స్కీమ్స్ అండ్ కిట్టి పార్టీల ద్వారా అయితే కొనుక్కున్నానండి. నెక్లెస్లు కానీ ఏవైనా అలాగా ఎక్కడ మనకి దగ్గరగా ఉంటే బాగా మనకి ఎవరి దగ్గర నమ్మకం ఉంటే వాళ్ళ దగ్గర మనము గోల్డ్ స్కీమ్స్ కట్టుకుంటే బాగుంటుందండి. దానితో పాటు ఇప్పుడు కొత్త చిట్టీస్ అని వేస్తాం కదా, రామం చిట్టి అని అలా చిట్టీస్ కూడా ఉంటాయి. 50 months చిట్టీస్ మనకి 5 lakhs చిట్టి కావాలి అంటే మంత్లీ అది టోటల్ 50 monthsకి వచ్చే వరకు 10,000 అవుతుందండి. 5 lakh చిట్టీకి అయితే స్టార్టింగ్ మనకి 6,500 నుంచి స్టార్ట్ అవుతుంది. 50th monthకి వచ్చేసరికి మనకేమో 10,000కి రీచ్ అయిపోతుంది అనమాట. దాంట్లో సేవింగ్ చేసుకుంటే అది చాలా మంచి ప్రాఫిట్ అండి. అది ఎలాగా అంటే మనము ఫస్ట్ 6,500 నుంచి మనం అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాము. మధ్యలో వచ్చేసరికి పర్టికులర్ ఇప్పుడు 5 lakhs కనుకోండి, 4,50,000కి అలా 4,50,000కి వచ్చే టైంకి అయితే మనం ఆ చిట్టి పాడేయాలనుకోండి, మనకి పాడేసుకొని దాన్ని మనం ఏది కావాలన్నా కొనుక్కున్నా, కాకపోతే అది కూడా మనము ఇంట్రెస్ట్కి పెట్టుకుంటే అక్కడ వేరే వాళ్ళు ఉంటారండి, వాళ్ళ దగ్గర నేనైతే అలా చేస్తున్నాను. ఇంట్రెస్ట్కి పెట్టుకుంటే మనకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా, దాంట్లో ఇంకో 2-5 అలాగలా యాడ్ చేసుకొని మనం వెళ్తుంటే అలా కూడా మనకి బాగా కలిసి వస్తుందండి. ఇప్పుడు ఈ 4,50,000 వస్తుంది కదా 5 lakhకి, మనము దానికోసమని ఇంట్రెస్ట్ అయితే ఎక్స్ట్రా కట్టుకోవక్కర్లేదు. కొన్ని దగ్గరలో మనం 20 months చిట్టి కట్టామనుకోండి, మనం ముందే పాడేస్తాం. కొన్నిసార్లు ఫస్ట్ మంతే పాడేసాం అనుకోండి, 1 రూపీ చొప్పున మనం అక్కడ ఇంట్రెస్ట్ కట్టుకోవాల్సి వస్తుంది. దీనికి అలాంటి ఇంట్రెస్టే కట్టుకోవాల అవసరము లేదు. 4,50,000 మనం పాడేసాం అనుకోండి మంచిగా, లేకపోతే 4,80,000కి వచ్చినప్పుడు పాడేసాం అనుకోండి, మనం 50 months అయ్యే వరకు మధ్యలోనే మిడ్లోనే 25th monthకి మనకు ఆల్మోస్ట్ 4,80,000 4,50,000కి ఐ థింక్ వచ్చేస్తుంది అనుకుంటాను. ఆ టైంలో పాడేసాం అనుకుంటే మనకు చాలా బెనిఫిట్. ఎందుకంటే దాని మీద మనకి ఇంట్రెస్ట్ పడదు, మనం లాస్ట్కి వచ్చే వరకు అది కట్టుకుంటా వెళ్ళుకోవాల్సి వస్తుంది. నేనైతే ఇది కమర్షియల్ ప్రాపర్టీ తీసుకున్నప్పుడు నాకు అలాగే జరిగింది. లక్కీగా ఎలా అంటే అసలు ఏం చేయాలో మా వారికి అయితే మా వారు పంపిస్తారు కదా, సాలరీ పంపించినప్పుడు దాన్ని ఇలానే సేవింగ్స్లో పెట్టేసేదాన్ని. మా వారు అనేవారు, మంత్ ఏంటి ఇప్పుడు చాలదంటావు, జీతం అంతా సరిపోదంటావు, ఎందుకలా అంటావు అనేసి అనేవారు అనమాట. కానీ నేనేంటంటే ఆయనకి సర్ప్రైజ్ చేద్దామని
నేను ఈ స్కీమ్ అయితే కట్టుకున్నానండి. కట్టుకొని ఆయనకు ఒకసారి సర్ప్రైజ్ ఇద్దాము, ఈ లెక్కలన్నీ చెప్పకుండా అదే పిల్లలు ఉన్నారు కదా, ఇలా అయిపోతుంది అలా అయిపోతుందని ఏదో ఒకటి చెప్పేసేదాన్ని, కవర్ చేసేసి ఇలాగా ఈ స్కీమ్ అయితే కట్టుకున్నాను. కట్టుకున్నప్పుడు నాకు అనుకోకుండా ఈ కపిల్ చిట్స్ అని అందులో కమర్షియల్ అని చెప్పాను కదా, కమర్షియల్ బిల్డింగ్స్ అని వాటిల్లో తీసుకుందాం, 36 lakhs పెట్టి తీసుకుందాం అనుకున్నాను. 36 lakhs పెట్టుకుందామంటే నా దగ్గర అమౌంట్ ఆల్రెడీ నేను ఈ రామం సిటీలో కట్టుకుంది 10 lakhs అయితే ఉన్ను. అది నేను ఇంట్రెస్ట్కి వాళ్ళ దగ్గరే పెట్టాను. నాకు 1 రూపీ చొప్పున ఇచ్చేవారు. ఎవ్రీ మంత్ నాకు 10,000 వస్తుండేది. వాళ్ళేమో మనం 1 month ముందే చెప్పుకోవాలి. నేను ఈ 36 lakhsకి ప్లాన్ ఎలా కావాలని ప్లాన్ వేసుకున్నప్పుడు ఆ 30 lakhs ప్లస్ ఆ 10 lakhs ప్లస్ ఈ ఇంకొకటి 10 lakhs చిట్టి కడుతుండేదాన్ని. అది లాస్ట్లో వచ్చేస్తుంది 25th month 26th month అప్పుడు నాకు కావాలి అనుకొని వాళ్ళకి చెప్పాను అనమాట. చెప్పగానే నాకు కరెక్ట్గా 7,90,000 8 lakhsకి పాడారనమాట. నాకు కావాల్సింది 36 lakhs. నేను ఆల్రెడీ సేవింగ్స్ చేసుకున్న 10 lakhs, ఈ 8 lakhs 18 lakhs అయింది. ఇంకా మనకి ఎంత కావాలి, ఇంకా 18 lakhs కావాలి. ఏం చేయాలి అనే ఆలోచన. నా దగ్గర ఇంకా 2 lakhs ఉండే, మొత్తం 20 lakhs అయితే నా దగ్గర అరేంజ్ అయితే ఉండే. ఇంకా 60 lakhs ఏం చేయాలని ఆలోచనలో ఉన్నప్పుడు ఒకరు సజెషన్ చేశారు, గోల్డ్ పెట్టుకుంటే మీకు వస్తుంది అనేసి. ఇంకా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ఇంకా గోల్డ్ అంతా పట్టుకొని వెళ్తే నాకు 16 lakhs అయితే నా గోల్డ్తో అరేంజ్ అయ్యింది అనమాట. మొత్తం గోల్డ్తో అరేంజ్ అయింది. లక్కీగా ఈ గోల్డ్ ఉండడం వలన మనకి అప్పటికప్పుడే ఒక ఎసెట్ లాగా, అప్పటికప్పుడే ఒక హ్యాపీనెస్ ఇచ్చేలాగా నాకైతే చాలా హ్యాపీ అండి. అప్పుడు నేనేం చేస్తానంటే, నేను 36 lakhsది కొనుక్కున్నది, నాకు అది 19% వాళ్ళు అదే మనము ఈరోజు ఈ 1st మార్చి ఆ 36 lakhsకి సైన్ చేసి 36 lakhs కట్టేసాం అనుకోండి, నెక్స్ట్ మంత్ 1st కల్లా మీకు 54,000 రెంట్ వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ 36 lakhs డీల్కే మనకి ఈ ఆఫర్ అయితే అప్పుడు నేను తీసుకున్న టైంలో ఇప్పుడు ఆ ఆఫర్ అయితే తీసేశారండి. 18% అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు 9% ఇస్తున్నారు. ఎందుకంటే అప్పుడు అలాగా ఆఫర్ పెట్టారు. నాకు ఈ ఆఫర్ ఏదో బాగుంది, 54,000 ఎలానో వస్తుంది ఎవ్రీ మంత్ కాబట్టి 36 lakhs పెట్టుకుంటే నేను అక్కడ ఎవ్రీ మంత్ 50,000 చొప్పున కొనుక్కుంటే నాకు 3 yearsలో నాకు అది కంప్లీట్ అయిపోతుంది. 36 lakhs కట్టేసి నేను ఆ గోల్డ్ అయితే విడిపించుకోవచ్చు అనమాట. అలాగా నాకైతే జరిగింది. అప్పుడు అది ప్లాన్ అన్ని సమకూర్చుకున్నాక మా వారికి చెప్పాను అనమాట. ఇలా మీరు ఎలా అంటుండేవారు కదా, ఎందుకు ఎప్పుడు పంపించినా సరిపోవట్లేదు అంటున్నావు, అసలు ఏమవుతుంది అని అడిగేవారు కదా. ఇదేని నేను సేవింగ్ చేసింది 36 lakhs అయితే నేను సేవింగ్ చేశాను. ఇలా అంటే 20 lakhs వరకు అయితే సేవింగ్ చేశాను. ఇంకో 16 lakhs ఇలా గోల్డ్ కొనడం మూలన మనకి ఇలాగా పెట్టుకొని అమౌంట్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పాను. అప్పుడు మా వారైతే మామూలుగా ఎప్రిసియేట్ చేయలేదు, చాలా ఎప్రిసియేట్ చేశారు. చాలా మంచి పని చేసావు, ఎవరు ఇలా చేయరు అంటే ఆయనకి అలా అనిపించింది. నాకు చాలా మంచి ఎప్రిసియేట్ చేసి సపోర్ట్ చేశారు. ఫైనాన్స్ విషయంలోన అన్ని నేనే, అంటే ఇలా సేవింగ్ చేయడము అవన్నీ నేనే చూసుకుంటానండి. ఎందుకంటే ఆయన పెద్దగా అసలు అవి పట్టించుకోరు. నేనే నలుగురితో ఇలా మాట్లాడేటప్పుడు ఇక్కడ ఇలా కిట్టి పార్టీ ద్వారా కానీ, ఇంకెక్కడ సేవింగ్స్ కానీ, ఇలా రామం చెట్టి అని ఇలా సేవింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో వింటాను. నాకు ఉన్న బడ్జెట్లో ఎంతైతే అంత వరకు సేవింగ్ చేసుకొని నేనైతే చాలా గర్వంగా ప్రౌడ్గా చెప్పుకుంటాను. నేను సేవింగ్ చేసుకొని 36 lakhsది ఒక ప్రాపర్టీ, కమర్షియల్ ప్రాపర్టీ తీసుకున్నాను. ఆన్ ది స్పాట్ మనకి రెంట్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు 36 lakhsకి 54,000 రెంట్ ఎక్కడ వస్తుంది చెప్పండి? ఎక్కడా రాదు. కాకపోతే ఇది ఏంటంటే ఆ డీల్ సెప్టెంబర్ 2026 సెప్టెంబర్ వరకే మనకి 54,000 ఇస్తారండి. ఆ తర్వాత నుంచి 27,000 ఇస్తారు. 27,000 పక్కా, ఇంకా అది మనకి లైఫ్ అనమాట. మన తర్వాత ఆ ప్రాపర్టీ మన నామినీగా మన పిల్లల పేరు మీద, ఎవరి పేరు మీద రాసుకోవచ్చు. ఎవ్రీ మంత్ పక్కా అయితే మనకి 10th కల్లా, ఎవ్రీ మంత్ 10th కల్లా దాని తాలూకా రెంట్ అయితే పడిపోతుంది. ఇప్పుడు మనం ఒక హౌస్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు రోజుల్లో 50-60, ఇప్పుడైతే క్రోర్స్లోకి వెళ్ళిపోయింది. 1 crore పెట్టండి
ఒక డబుల్ బెడ్రూమ్ కూడా రావట్లేదండి. అలాంటిది ఇప్పుడు మేమున్నదే 60 lakhs పలుకుతుంది. ఒకప్పుడు ఏమో 30 lakhs మేము తీసుకున్నాము, ఇప్పుడు దీనిది 60 lakhs పలుకుతుంది. మా పక్కన ఉన్న ఇది అపార్ట్మెంట్ అయితే మేము అప్పుడు అది స్టార్ట్ చేసినప్పుడు 60 lakhs ఉండేది, ఇప్పుడు 1.4 1.5 వరకు వెళ్ళిపోయిందండి. ఇప్పుడు రోజుల్లో అసలు బతకలేకపోతున్నాం. మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఇలా చిన్న చిన్న సేవింగ్స్ ద్వారా వెళ్ళడం తప్ప ఎట్ ఏ టైం ఇచ్చుకొని అంటే మన వల్ల అయితే కాదండి. నా వరకు సేవింగ్స్ అయితే నేను ఎలా చేసుకుంటున్నానో మీకైతే చెప్తున్నాను. నేను ఇలా మనం సేవింగ్ చేసుకోవడం వలన, గోల్డ్లో అలా కట్టుకోవడం వల్ల ఇటు గోల్డ్ మనకు వస్తుంది, ఇటు ఇలా చిట్టీలు కట్టుకోవడం వలన ఇలా అమౌంట్ సేవ్ అవుతుంది, ఏవో చిన్న చిన్నగా ఏవో కొనుక్కోవడానికి. ఇప్పుడు ఈ 36 lakhsకి ఎవ్రీ మంత్ నాకు 54,000 అయితే వస్తుంది. 26 సెప్టెంబర్ 2026 నుంచి 27,000 వస్తుంది. తర్వాత ఎవ్రీ 5 yearsకి 5% మనకి యాడ్ అవుతుంది. అందులో 27,000 దానికి ప్లస్ అయితే వస్తుంది, కానీ మనకి దానికి లెస్ అయితే ఉండదండి. దాని తాలూకు డాక్యుమెంట్స్ అయితే మనకి ఇస్తారు. అది 2026 అది కంప్లీట్ అయిపోయాక మన రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. దానికి మనము ఇంకా 1 lakh 150 అలాగా రిజిస్ట్రేషన్ టైంలో మళ్ళీ కట్టుకోవాల్సి వస్తుంది. నాకైతే ఇది చాలా బెనిఫిట్ అనిపించింది. 36 lakhsదే కాదండి, ఇందులో ఇప్పుడు ఇంకొకటి నడుస్తున్నది 24 lakhs 1000ది. 24 lakhsది 24,000 ఎవ్రీ మంత్ ఇస్తారు. నెక్స్ట్ అది 24 months అయిపోయాక 25th month నుంచి 13,500 దానికి అయితే రెంట్ వస్తుంది. స్టార్టింగ్ ఇది ఆఫర్లో నడుస్తుంది. 36 lakhs అయితే ఇప్పుడు 27,000 అయిపోయింది. నేను కట్టుకున్న 2023లో అయితే 54,000 ఇచ్చారు. ఇప్పుడు అయితే ఆఫర్ తీసేశారు. ఏదైనా 36 lakhs ఒక హౌసే ఉందనుకోండి, దానికి మనకి 27,000 రెంట్ అయితే రాదు కదా. ఇప్పుడు మేమున్నాము ఈ 60,000ది, ఇప్పుడు ఇందులోనే 18,000 రెంట్ అయితే ఇస్తున్నారండి. అలా వస్తుంది. నాకైతే చాలా బెనిఫిట్ అనిపించింది. మీరు కూడా కొంచెం ఆలోచించండి. మీరు ఎలా సేవింగ్ చేస్తున్నారో అయితే నాకు తెలియదు. మీరు కూడా ఎలా సేవింగ్ చేస్తున్నారో మీరు నాకు సజెషన్స్ అడిగారు. నేను ఎలా అయితే సేవింగ్ చేస్తున్నానో మీకు చెప్పాను. మీరు కూడా ఎలా సేవింగ్ చేస్తున్నారో నాకైతే కొద్దిగా చెప్పండి. నేను చేస్తున్న సేవింగ్స్ కరెక్ట్గానే ఉన్నాయా, అంటే ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయా, వినడానికి చేయడానికి బాగున్నాయా? ఇంతకు మించి అయితే మనం అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాలి. కొన్నిసార్లు అనిపిస్తుందండి, ఒక హస్బెండ్ మీదే మనం డిపెండ్ అవుతున్నాం కదా, ఏదైనా చేస్తే బాగుంటుంది అని కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. కానీ పిల్లల వలన కొన్ని చేయలేకపోతున్నాము. ఏవైనా జాబ్స్కి వెళ్దామన్నా, ఏవి చేయాలన్నా కొన్ని రెస్పాన్సిబిలిటీ వలన అవి అయితే చేయలేకపోతున్నాము. ఇంకా ఏం చేయాలని యూట్యూబ్ స్టార్ట్ చేసి కొద్దిగా నేను అలా ఏదో ఒకటి చేద్దాము, ఒక హాబీగా మార్చుకుందాము. ఇంట్లో అలాగా పట్టుకొని కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, తల నొప్పి, కాళ్ళు నొప్పి అన్నీ వస్తూనే ఉన్నాయండి. ఇలా మన రోజుని ఏదో ఒకలా ఎంగేజ్ చేసుకున్నాం అనుకోండి. కొంచెం ఈ మధ్య నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి నా నొప్పులన్నీ మర్చిపోయి దీనికోసమే డెడికేట్ అయ్యి ఈరోజు వీడియో ఏం చేద్దాము, ఏం ఇంట్రెస్టింగ్గా చేద్దాము, ఇదే ఆలోచిస్తూనే ఉంటానండి. ఆలోచిస్తుండి ఇంకా మా పాప ఎంకరేజ్మెంట్ ఆమె చేస్తుంది. ఇలా ఇద్దరం మాట్లాడుకుంటాము, ఈరోజు ఏం చేద్దాం వీడియో అప్పటికప్పుడు అనుకొని అప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తుంటామండి. ఈరోజు అయితే ఇలా సేవింగ్ టిప్స్ చేద్దామని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. నా సేవింగ్ టిప్స్ అయితే మీకు ఎలా అనిపించాయి మీరైతే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇక్కడ మన వంట దగ్గరికి వద్దామండి. సేవింగ్స్లో మునిగిపోయి ఇదేమవుతుందో దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు టమాటాలు అయితే ఈ విధంగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్నాక దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. నేను చెప్పిన స్టోరీ అయితే మీకు ఇప్పుడైతే అర్థమైందండి. నాకు తెలిసి అర్థమైందనే అనుకుంటున్నాను. ఏంటిది పిజ్జిగా అదంటుంది ఇదంటుందని ఏమైనా డౌట్స్ వస్తున్నాయా? మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే చెప్పండి, నేను మళ్ళీ క్లియర్గా మీకు కామెంట్లో అయితే మెన్షన్ చేస్తాను. నేను సేవింగ్స్ ఎలా చేసుకుంటున్నాను అన్నది క్లియర్గా మెన్షన్ చేశాను. నేను గోల్డ్ షాప్లో ఒక్కొక్కసారి 5,000 చొప్పున సేవింగ్ చేసుకుంటాను. నాకు అవైలబిలిటీ అమౌంట్ ఎలా సర్దుబాటు అయితే, ఎందుకంటే గోల్డ్ సేవింగ్స్లో మన 12 monthsే కదండి. చిట్టీవి అయితే కొన్ని 20 months ఉంటాయి, అవి కొంచెం ల్యాగ్ అవుతాయి. ఇలా 12 months చిట్టి అనుకోండి, వెళ్ళొచ్చు, 12 monthsలో అయిపోతుంది. వాళ్ళు ఒక మంత్ ఇస్తారు.
అప్పటికప్పుడు ఏదో ఒక వస్తువు అయితే మనకి ఆ రేటుకి ఏమొస్తుందో, అలా లేదు మన దగ్గర కొంత అమౌంట్ ఉంది దానిలో యాడ్ చేసుకొని అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు కిట్టి పార్టీలో అంటారా 15 మెంబర్స్ అవ్వచ్చు, 20 మెంబర్స్ అవ్వచ్చు. అప్పుడు మనము 20 మంత్స్ అది కూడా వెయిట్ చేయాల్సి మిడిల్లో వచ్చేసిన అది కూడాను ఒక దీనిలాగా ఉంటుంది. ఇదే అనుకోండి కొన్ని దగ్గరలో స్కీమ్ 10 మంత్స్ ఉంటుందండి, 12 మంత్స్ ఉంటుంది. మేము పెట్టిన దగ్గర అయితే 12 మంత్స్, వాళ్ళు ఒక మంత్ యాడ్ చేసి అయితే మనకి ఇస్తారు. అది కొంచెం బెనిఫిట్గానే ఉంటుంది కదంటే 12 మంత్స్లో క్లియర్ అయిపోతుంది. మళ్ళీ క్లియర్ అయిపోగానే ఇంకోటి పెట్టుకోవచ్చు, ఇంకోటి పెట్టుకొని ఇంకో చిన్న చిన్న ఏవో ఒకటి. లేదు అని అంటే అది మనం వాళ్ళ దగ్గరే పెట్టేసి ఇంకొంచెం మళ్ళీ స్కీమ్ ఎక్స్టెన్షన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరే పెట్టిందే కొనుక్కోవచ్చు. ఎలా మనకి వీలైతే అలా. వాళ్ళు డబ్బులు అయితే ఇవ్వరు, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువే కొనుక్కోవచ్చు. ఆ టైంకి మనకి వస్తువు లేదు అనుకోండి, వాళ్ళ దగ్గర పీస్ అన్నా తీసుకోవచ్చు. ఏదో ఒక విధంగా మనకి సేవింగ్ అవ్వడం అన్నది కావాలి. మన దగ్గర ఉన్న అమౌంట్లో మన బడ్జెట్లో సేవింగ్ అవ్వడం అయితే కావాలి. మనం ఆడవాళ్ళము, అంతకు మించి మగవాళ్ళకి ఈ విధంగా అయినా హెల్ప్ చేయాలి కదా అనే ఉద్దేశంతో నేను ఇలాంటి సేవింగ్స్ అయితే చేసుకుంటుంటానండి. మీరైతే ఎలాంటి సేవింగ్ చేసుకుంటారు? నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమంటారు మీరు? ఇంకా మనం చిట్టీలు కట్టుకున్నాం అనుకోండి, అవి మాత్రం మనము చాలా జాగ్రత్తగా అవి చూసుకొని మనకు బాగా నమ్మకమైన వాళ్ళ దగ్గరే మనం చేసుకోవాలండి. ఎందుకంటే చూస్తున్నాం కదా ఇప్పుడు ఈ రోజుల్లో అంత అమౌంట్ కలెక్ట్ చేసుకుంటున్నారు, ఉడాయిస్తున్నారు. మొన్న ₹1,00,00,000 ఏదో ఒక నేను ఇందులో న్యూస్లో అయితే చదివానండి, గూగుల్ దీంట్లో. అది బంగారంలోనే ఆయన ₹1,00,00,000కి ఇన్ని గ్రామ్స్ ఇస్తాము, ఇంత ఇది ఇస్తామని చేసి దీనికోసం పెద్ద ఇష్యూ అయితే నడుస్తుంది. చెప్పి కొంతమందికి అయితే ఇచ్చాడంట. అలా నమ్మకం కల్పించి ఆయన దగ్గర ఎన్ని కోట్లు సమకూరాక ఇంకా ఉడాయించేశాడు. దానికోసమే ఏదో సంథింగ్ ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. నేను మొన్ననే రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ అయితే చదివాను. అలా జరుగుతుంది. మీరైతే నమ్మకంగా ఉన్న దగ్గరే చేసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోలేం కాబట్టి రకరకాలుగా మనకి ఎలా వీలవుతుంది, ఎలా వీలైతే ఒక్కసారి అయితే ఇంత లంసం అమౌంట్ పట్టుకొని వెళ్ళి కొనడం మన మధ్య తరగతులు వాళ్ళ వల్ల అయితే కాదు. కాబట్టి ఇలా ఏదో గోల్డ్ స్కీములు కట్టుకొని ఇలా ఇదేంటిది చిట్టీలు కట్టుకొని ఇలా మనమైతే సర్వైవ్ అవుతున్నాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి చదువుల కోసమైనా దేనికైనా ఉపయోగపడతాయని మనం ఇలాగా ఏదో గుడ్డిలో మెల్లలాగా మనమైతే అన్ని చేసుకుంటాము. అది ఎదుటి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే మీరైతే ఎవరు అలా మోసపోకుండా మీరు ఒకవేళ సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటే మంచిగా. నాకైతే మా పక్కన నైబర్స్ ఉన్నారు, ఆమె నాకైతే సజెషన్, వాళ్ళ ఫాదర్ ఏమో ఇందులో చేస్తుంటారండి. వాళ్ళ ఫాదర్ ద్వారా నాకు ఈ రామం చిట్టీలో నాకు కట్టిపించి ఇలా 50 మంత్స్. మొదట్లో ఆమె చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదండి, ఏంటో ఏమంటున్నారో ఏమో నేనేమో ఇలానే భయంతో నేను అందులో చేయలేదు. తర్వాత వాళ్ళ నాన్నగారు నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అంకులు చెప్పగానే నేను అందులో ఇచ్చేస్తున్నాను. అంకులే నాకు పాపం హెల్ప్ చేస్తారు. మంచి అమౌంట్ వస్తుంది అన్న టైంలో ఆయన చిట్టి పాడేయగానే నాకు వాళ్ళు ట్రాన్స్ఫర్ అనే దాని ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి మనకైతే అమౌంట్ ఇచ్చేస్తారు. అలా నేను 20 lakhs అయితే సేవింగ్ చేసుకోగలిగానండి. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందుకని నా హ్యాపీని కూడా మీతో పంచుకుందాము. ఎలానో నన్ను సజెషన్స్ అడిగారు కాబట్టి మీకు దీనికోసం అయితే చెప్తున్నాను. నేనేం మీ బ్రెయిన్ అయితే ఈటింగ్ చేయటం లేదు కదా, నాకు తెలిసిన విధంగా. ఎందుకంటే నాకు కూడా యూట్యూబ్ కొత్త కదా, అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫస్ట్ టైం నేను కూడా మాట్లాడుతున్నాను. నాకు తెలిసిన విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే మీరు నాకు కామెంట్లో అడగండి, దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. నేను చెప్పాను కదా కమర్షియల్ ప్రాపర్టీ తీసుకున్నానని, దాని డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి. అవి కూడా నేను లాకర్లోనే పెట్టేస్తాను. ఏది ఇంటి దగ్గర ఒక్క పేపర్ కూడా ఉంచను, అన్నీ ఇందులోనే పెట్టేస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు సేఫ్టీ అయితే లేదండి. ఇంకా ఎలానో మనం లాకర్ ఎలాగా తీసుకుంటాం కాబట్టి అందులోనే నేను ప్రతి వస్తువు పెట్టేసుకొని అప్పటికప్పుడు కావాలంటే అవసరమైతే మనకి ఎలాగో ముందే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి వెళ్ళి తెచ్చుకొని మళ్ళీ పని అయిపోయిన వెంటనే వీలైతే అదే రోజు పెట్టేస్తాను, లేకపోతే నెక్స్ట్ డే
వెళ్ళి పెట్టేస్తున్నానండి. ఈ రోజుల్లో సేఫ్టీ కూడా ప్రాబ్లం అవుతుంది, ప్రతిదీ ప్రాబ్లం అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి డేస్ అయితే వచ్చాయి, ప్రజెంట్ సిచ్యువేషన్స్. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని చెమటలు వస్తున్నాయో. నేనైతే మీకు పెద్ద ఉపన్యాసం అయితే ఇచ్చాను. నాకైతే చెమటలు బాగా వస్తాయని ఈ మధ్య మనకి చిన్నవి చార్జబుల్ ఫ్యాన్స్ అయితే వస్తున్నాయి కదా, అన్నీ ఇప్పుడు ఆన్లైన్లో పెట్టుకుంటే అవి ఎన్ని రోజులు పనిచేయట్లేదు, చిన్న చిన్న ఫ్యాన్స్ వస్తున్నాయి. సరే సెర్చింగ్ చేసి ఒకరోజు నేను డిమార్ట్కి అయితే వెళ్ళాను. డిమార్ట్లో నాకు ఈ రీఛార్జబుల్ ఫ్యాన్ అయితే దొరికింది 1000 రూపీస్కి. చాలా బాగుంది. నేను 1 ఇయర్ నుంచి ఇదే వాడుతున్నా. సమ్మర్ టైంలో నాకు ఇది ఉండదే పని జరగదు. ఇది ఉన్నప్పటికే చూడండి ఎన్ని చెమటలు వస్తున్నాయి. ఇది లేకపోతే ఇంకా ఫుల్. మీరు కూడా ఏమైనా ఇలాగ మీకు వేడిగా ఉన్నప్పుడు, మీరు వంట చేసినప్పుడు, దీనిగా ఉన్నప్పుడు అయితే ఇలాంటి ఫ్యాన్స్ అయితే మీరు కొనుక్కుంటే బాగుంటుంది. ఇవేమి ప్రమోషన్స్ ఏమీ అయితే కాదండి. ఇది నా బాధ. నాలా బాధపడే వాళ్ళకి అర్థమవుతుంది, అందుకే దీనికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడైతే దొండకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు కొన్ని వేసుకొని, ఇప్పుడు నేను మీకు 36 lakhsది చెప్పాను కదండి. ఇప్పుడు మనము ఒక అపార్ట్మెంట్, ఒక హౌస్ తీసుకున్నాం అనుకోండి, దానికైతే మనకి రెంట్కి ఇచ్చుకుంటే ఇప్పుడు రోజులలో ఇప్పుడు మేము ఈ ఉన్న 60 lakhs హౌస్లో 18,000 అయితే, డబుల్ బెడ్రూమ్కి 18,000 తీసుకుంటున్నారు. ట్రిపుల్ బెడ్రూమ్కి మేము 20 అనుకుంటాను, నాకు క్లియర్గా తెలియదు. మా పోర్షన్లో అయితే 18,000 తీసుకుంటున్నారు. అదే మనము ఇది తీసుకున్నాం అనుకోండి, దాని మెయింటెనెన్స్ అవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. మెయింటెనెన్స్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. నేను తీసుకున్నాను, నాది 5th floorలో వచ్చింది. దాంట్లో 5 star హోటల్ అయితే వస్తుంది. అందులో మనది ఒక చిన్న 120 గజాలు ఎంతో వస్తుందండి మనది. అందులో స్క్వేర్ ఫీట్స్, స్క్వేర్ యార్డ్స్ నేను క్లియర్గా మర్చిపోయాను, అది క్లియర్గా గుర్తులేదు. ఇప్పుడు మనం హౌస్ అనుకోండి, సపోజ్ మనం రెంట్కి ఇస్తాం. అది రెంట్కి ఇచ్చామనుకోండి, దాంట్లో మెయింటెనెన్స్ అని, అక్కడ పోయిందని, ఇక్కడ పోయిందని, ఈ రిపేర్స్ వచ్చాయని, అవి వచ్చాయని, ఇది మనకు కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. ఒకవేళ మనము ఆ ఇల్లు వాళ్ళు వెకేట్ చేసేసారనుకోండి, నెక్స్ట్ ఇంకా అప్పుడు మొత్తం అంతా దాన్ని మెయింటెనెన్స్ చేయాలి, మళ్ళీ కొత్తగా పెయింట్స్ వేయాలి, వాళ్ళకి ఇవ్వాలి, ఇంత తలకాయ నొప్పులు. అంటే అవి ఉంటే ఉండొచ్చు, ఇది మనకి ఉన్నది సింపుల్ వేలో ఇది కూడా ఒకటి ఉంటే బాగుంటుంది. ఇది మనము కొనేసి ఈ పేపర్స్ మన దగ్గర ఉంటే చాలండి, మనకి ఎవ్రీ మంత్ 10th కల్లా ఈజీగా మనకి రెంట్ అయితే పడిపోతుంది. మనం ఏమి దాంతో ఎలా సేవింగ్ చేసుకోవాలంటే సేవింగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మనం మెయింటెనెన్స్ ప్రాబ్లం ఏం అవసరం లేదు. ఇంకా తిరిగి మనకి అది ఎక్స్ట్రా మనకి పెరుగుతుంది, కానీ తరిగేదైతే ఉండదు కదా, అది మెయిన్ బెనిఫిట్ అండి. ఈ డీల్ అయితే నాకు బాగా నచ్చి, ఇదైతే మనము హౌస్ కొనుక్కోవాలనుకోండి 60-70 lakhs అయితే పెట్టుకునేదే కాదు కాబట్టి, ఓకే 36 lakhs ఇది బాగుంది. లేదు 24 lakhs డీల్లో కూడా చేసుకున్నా బాగుంటుంది. అలాగే 20 lakhs కూడా ఉందండి, దానికి 13,500 అయితే రెంట్ ఎవ్రీ మంత్ అయితే వాళ్ళు ఇచ్చేస్తారు. ఓన్లీ 5 days ముందు మనం తీసుకున్న ఈ మంత్ ఎండింగ్లో 25th తీసుకున్నాం అనుకోండి, ఇంకా 30కి ఇంకా 5 days ఉంటుంది. ఈ 5 daysకి ఎంత మనకు వస్తుందో కూడా వాళ్ళు ఇచ్చేస్తారనమాట. సపోజ్ ఈ రోజు మీరు తీసుకున్నారు, ఇంకా 2 days ఉంది ఫస్ట్ రావడానికి. ఈ 2 days ఇచ్చి మళ్ళీ ఫస్ట్ టు ఫస్ట్ ఎవ్రీ మంత్ రెంట్ అయితే మనకి కౌంటింగ్ అయితే అవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎలా అర్థం అవుతుందా అని, ఏ ఈజీ వేలో చెప్తే అవుతుందా అని నేను రకరకాలుగా ప్రయత్నిస్తున్నాను చెప్పడానికి. మీకు బోర్ కొట్టిస్తే మాత్రం సారీ, ఏమనుకోకండి. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేగాయి. ఇప్పుడు ఈ నిలువుగా కోసుకున్న దొండకాయలన్నింటినీ ఇందులో వేసేసుకోవాలి. ఏదో వంట వండుకుంటా నాకు తోచింది అయితే మీకు సలహాలు ఇస్తున్నానండి, బోర్ కొట్టిస్తున్నాను అయితే అనుకోకండి. ఇలా నలుగురము ఇలా డిస్కస్ చేసుకోవడం వలన మనకు సేవింగ్స్ అన్నవి తెలుస్తాయి. రకరకాలుగా వాళ్ళు ఎలా సేవ్ చేసుకుంటున్నారు, వీళ్ళు ఎలా సేవ్ చేసుకుంటున్నారు, ఇలా కంబైన్డ్గా మాట్లాడుకుంటే మనకు అన్నీ తెలుస్తాయి కాబట్టి ఒక అవగాహన అన్నది వస్తుంది. అలా అని నాకు తోచింది అయితే చెప్తున్నాను. నాకు ఒకరు అడిగారు కామెంట్లో కాబట్టి క్లియర్గా వివరిస్తున్నాను. నేనైతే క్లియర్గా చెప్తున్నానని అనుకుంటున్నాను.
వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు మరి ఎలాగా అర్థమవుతుందో అయితే నాకు తెలియటం లేదు. కొంచెం పసుపు ఉప్పు వేసుకొని దాన్ని కాసేపు అలా ఉంచుకుంటే మూత పెట్టేసుకొని లిడ్ పెట్టుకుంటే కొంచెము ఆ వేడికి దొండకాయ అన్నది మెత్తగా అవుతుంది. దొండకాయ వేగాలంటే చాలా టైం పడుతుందండి. ఎందుకంటే బాగా వేగాలి, దీనికి ఆయిల్ కూడా ఎక్కువ వేయాలి. ఈ ప్రాసెస్ అయితే చాలా ఎక్కువ. ఈ పచ్చి పచ్చిగా లేకుండా వేగితేనే పిల్లలు తింటారు. ఇలా పచ్చి పచ్చిగా ఉన్నదనుకోండి వాళ్ళు ఇష్టపడరు. కూర ఎలాంటిది అలాగే ఉండిపోతుంది. అయితే బాగా ఇవి కొంచెం ఉప్పు పసుపు వేస్తే తొందరగా మగ్గి దీన్ని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గి ముక్క మెత్తబడుతుంది. ఈజీగా తొందరగా అయితే అయిపోతుంది పట్టు. ఇప్పుడైతే చేపల పులుసు రెడీకి ప్రిపేర్ అయిపోదామండి. అదే అండి చేపలు లేని చేపల పులుసు, దానికి రెడీ అయిపోదామండి. ఇంట్రెస్టింగ్గా ఉందా నా వీడియో? ఇప్పుడైతే ఈ టమాటాలు మిక్సీ చేసుకోవాలి. చల్లారిపోయాయి. మిక్సీ అయితే చేసుకుంటున్నాను. మెత్తగా పేసుకోవాలి ముక్కలు లేకుండా. ఇప్పుడు టమాటా పులుసు ప్రిపరేషన్ చేసుకుందాము. ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ ఎక్కాక ఇందులో మినప్పప్పు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ మెంతులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది కొంచెం వేగాక ఇప్పుడు మినప్పప్పు కొంచెం కలర్ వచ్చాక ఈ ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఆ కొంచెంసేపు బాగా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు. ఇప్పుడు దొండకాయ ఎలాంటి పొజిషన్కి వచ్చిందో ఒక పక్క చూద్దాము. ఇలా చూడండి, దొండకాయ అయితే ప్రస్తుతానికి కొంచెం మెత్తగా మీకు కనిపిస్తుందా? ముక్క అయితే మెత్తగా తగ్గినట్టు కనిపిస్తుంది కదా. అలా మెల్లగా తక్కువ మంటలో సిమ్లో పెట్టుకొని అలా ఉంచితే అది నెమ్మదిగా మెత్తగా అయ్యి బాగా మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ అయితే ఇలా వేగాక ఇప్పుడు మనం ఆడించి పెట్టుకున్న ఈ టమాటాలని ఇందులో వేసేయాలి. వేసుకొని 1 by 1 పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకొని ఇది బాగా ఉడికాక ఆపేసుకుంటే అదే ఫిష్ పులుసు రెడీ. ఈ చుట్టూ అంతా కొంచెం అంటి ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా తిప్పి ఇందులో వేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు బాగుంటుంది. ఇది బాగా కొంతసేపు బాయిల్కి వచ్చినప్పుడు పసుపు, ఉప్పు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఇక్కడ బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా, మనం ఇప్పుడు 1 by 1 పసుపు, ఆల్రెడీ మనం టమాటాల్లో కొంచెం పసుపు వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం పులుపు కదండి కొంచెం సాల్ట్ పడుతుంది, కారము. అంతా చేపల పులుసు ప్రాసెసే అండి. ఓన్లీ ఇందులో మనకు లేనివి చేపలేని, కానీ టేస్ట్ దానికి మించి ఉంటుంది. మీరు ట్రై చేయండి, అసలు వదలరు మీరు కూడా. టమాటా పులుసు అయితే అయిపోవచ్చింది. ఫైనల్ టచ్గా ఇలా కొత్తిమీర వేసుకొని ఆపేసుకుంటే వేడి వేడి చేపలు లేని టమాటా పులుసు రెడీ. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో అయితే చెప్పండి. ఈ వెనక స్టార్ట్ చేసిన ఈ టమాటా పులుసు అయితే అయిపోయింది, కానీ చూడండి ఈ దొండకాయలు అయితే ఇంకా వేగుతూనే ఉన్నాయి. వీటి పొజిషన్ చూడండి, ఇంకా వేగుతూనే ఉన్నాయి. కాస్త మెత్తగా అయితే అయ్యాయి. ఇప్పుడు మనం ఇందులో కారం అయితే వేసుకుందాము. కారం అయితే వేసుకొని మరి కొంతసేపు వేగించుకుందాము. కారపొడి వేసాక ఇంట్లో తయారు చేసుకున్న కొంచెం గరం మసాలా వేసుకొని ఈ కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకొని ఒక 5 minutes అయ్యాక దించేసుకుంటే దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయినట్టే.
అయినా ఈ వంటలు ఎవరు కనిపెట్టారండి? రోజుకి ఒక్కసారి అయితే బాగున్నా 3 పూటలా చేయలేక చస్తున్నాం. రాత్రి పడుకుంటే పొద్దున్న ఏం టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం తిన్నాక సాయంత్రం ఏం టిఫిన్ చేయాలి, రోజు ఈ తిల్లు కోసమే టాపిక్ అయినప్పటికీ రోజులు గడిచిపోతున్నాయి. ఇక ఒక్క రోజు పెడితే ఏం సొమ్ము అయిపోయింది. అందరూ సాయంత్రము స్కూళ్ళు ఆఫీసులు అయ్యాక అందరం ఒక దగ్గర ఉంటాం కాబట్టి రోజుకొకసారి ఫుడ్ పెడితే ఇప్పుడు వస్తున్న ఈ డయాబెటీస్ ఈ రోగాలన్నీ లేకుండా పోయాయి. ఆరోగ్యంగా ఉండేవాళ్ళము, మంచిగా సేవింగ్స్ కూడా మంచిగా అయ్యుండే. ఈ దొండకాయ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇప్పుడే కారం వేసాను కాబట్టి ఒక 5 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేస్తా. చూశారు కదా, ఈరోజు మన వీడియో వంటతో పాటు సేవింగ్ ప్లాన్స్ ఎలా ఉండాలో చెప్తూ వంట చేశాను కదా. మీకు అర్థమైందని అనుకుంటాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్లో ఎక్కడ ఏ పాయింట్ అర్థం అవ్వలేదో నాకు కామెంట్ చేయండి, నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.